హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ గురించి ఆల్ లెసన్స్, ఏ లెసన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, వాటి గురించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మెకానిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్ నుంచి మోస్ట్ న్యూమరికల్ ఫార్ములాస్ రావచ్చు. సో మనం అట్లీస్ట్ 30 పోస్ట్ ప్రాబ్లమ్స్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎస్హెచ్ఎం, గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్. దీంట్లో యూజువల్లీ 1 or 2 మార్క్స్ కాన్సెప్చువల్ ఆర్ ఫార్ములా అప్లికేషన్ నుంచి రావచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి మోస్ట్ థియరీ, కాన్సెప్చువల్ అండ్ 1 or 2 మార్క్స్ న్యూమరికల్స్ రావచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆల్వేస్ మెమరైజ్ ఫార్ములాస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్ అప్లికేషన్ ఫ్రమ్ పాస్ట్ పేపర్స్. పాస్ట్ పేపర్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టైం మేనేజ్మెంట్, సాల్వ్ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ న్యూమరికల్ ఫస్ట్ దాన్ థియరీ క్వశ్చన్స్. సో ఇవి మెయిన్ చెయ్యాలి. నెక్స్ట్ ఫస్ట్ కైనెటిక్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో చూద్దాం. కైనెటిక్ అండ్ లాస్ ఆఫ్ మోషన్స్లో v = u + at అండ్ s = ut + ½ at² అండ్ థర్డ్ v² - u² = 2as నుంచి రావచ్చు. సో ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. దీన్ని తిప్పి తిప్పి క్వశ్చన్స్లో మనం ఏం అడిగితే అది చెయ్యాలి. ఒక్కొక్కసారి v - u = at లాగా దీన్ని తిప్పి దీన్ని కూడా అలా తిప్పి తిప్పి కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో మీరు ఫార్ములాస్ మెయిన్ బేస్ నేర్చుకోండి. సో అక్కడ ప్రాబ్లంకి ఏం అప్లికబుల్ అయితే అది అలాగా తీసుకొని చెయ్యండి. నెక్స్ట్ థర్డ్ v² - u² = 2as. నెక్స్ట్ మొమెంటం వచ్చేసి మొమెంటం సింబల్ p = m × v అంటే మాస్ × వెలాసిటీ ఈజ్ కాల్డ్ మొమెంటం. నెక్స్ట్ ఫోర్స్ F = మాస్ × యాక్సలరేషన్. నెక్స్ట్ ఫ్రిక్షన్ F = nu × n. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇవి. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బోట్స్ అండ్ ట్రైన్స్ నుంచి ఎక్కువ రావచ్చు. నెక్స్ట్ యాక్సలరేషన్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ నుంచి రావచ్చు. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ డిక్రీజ్ కాన్సెప్చువల్ నుంచి రావచ్చు. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ రేంజ్ నుంచి ప్రొజెక్టైల్ రేంజ్ గురించి రావచ్చు. సో ఇవి మోస్ట్ రిలేటెడ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దిస్ ఇయర్. నెక్స్ట్ సెకండ్ లెసన్ వర్క్, ఎనర్జీ, పవర్ నుంచి ఫార్ములాస్. వర్క్ = FD cos θ. నెక్స్ట్ KE = 1/2 mv². KE అంటే కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ PE = mgh. P అంటే పొటెన్షియల్, E అంటే ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ = mgh. సో పవర్ = W/T = F. ఈ క్వశ్చన్ కూడా ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. నెక్స్ట్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ నుంచి ఎక్కువ రిపీట్ అయింది. నెక్స్ట్ పవర్ ఆఫ్ మోటార్ లిఫ్టింగ్ మాస్ నుంచి రిపీట్ అయినాయి. నెక్స్ట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఇన్ వర్టికల్ మోషన్ నుంచి ఈ మూడింటి నుంచి ఎక్కువ రిపీట్ అయినాయి. సో వీటి గురించి ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అవి ఎక్కువ ఫోకస్ చేయండి ఫార్ములాస్ నేర్చుకొని. నెక్స్ట్ థర్డ్ గ్రావిటేషన్ ఫార్ములాస్. స్మాల్ g = క్యాపిటల్ G m/r². నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ నుంచి v = √2gm/r. నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా వచ్చేసి v0 = √gm/r. దీంట్లో ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చేసి మోస్ట్ ఎస్కేప్ వెలాసిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ విత్ మాస్ అండ్ రేడియస్. నెక్స్ట్ శాటిలైట్ ఎనర్జీ అండ్ ఆర్బిటాల్ పీరియడ్ నుంచి ఎక్కువ రావచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది ఆసిలేషన్స్. ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి స్ప్రింగ్ = T = 2π√m/k. నెక్స్ట్ సింపుల్ పెండ్లం T = 2π√L/g. నెక్స్ట్ థర్డ్ది SHM x = a cos ఆఫ్ ఇది ఒమేగా a cos of ωt ఆర్ v =
ఒమేగా ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ దీనికన్నా. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసి అప్లికబుల్ చేసి వచ్చే మోస్ట్ రిపీటెడ్ బిట్స్ వచ్చేసి టైం పీరియడ్ చేంజ్, లెంత్ ఆర్ మాస్ చేంజ్, నెక్స్ట్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎస్హెచ్ఎం, వీటి గురించి ఎక్కువ రావచ్చు. నెక్స్ట్ 5th వేవ్స్ అండ్ సౌండ్. ఫార్ములాస్ వచ్చేసి V = న్యూ లాంబ్డా, డాప్లర్ ఎఫెక్ట్, సోర్స్ మూవింగ్ అవే టువార్డ్స్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చేసి స్ట్రింగ్ వేవ్స్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, బీట్స్ క్యాలిక్యులేషన్, నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టెడ్ చేస్తున్నాం దిస్ ఇయర్. నెక్స్ట్ 6th థర్మల్ ఫిజిక్స్. ఫార్ములాస్ వచ్చేసి ఫస్ట్ లా డెల్టా U = Q - W. నెక్స్ట్ హీట్ సింబల్ వచ్చేసి Q = MC ΔT. నెక్స్ట్ గ్యాస్ లా అంటే PV = nRT. నెక్స్ట్ కామన్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి హీట్ ట్రాన్స్ఫర్, మెటల్ మిక్సింగ్, నెక్స్ట్ ఐసోథర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్. నెక్స్ట్ RMS స్పీడ్ నుంచి ఎక్కువ రావచ్చు, మోస్ట్ RMS స్పీడ్ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ 7th ఎలక్ట్రోస్టాటిక్. ఫార్ములాస్ వచ్చేసి కొలంబస్ లా, F = Q1 Q2 K/R². ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E = F/Q. నెక్స్ట్ పొటెన్షియల్ V = KQ/R. నెక్స్ట్ కెపాసిటర్స్ సిరీస్ = 1/C = 1/C1 + 1/C2. నెక్స్ట్ ప్యారలల్ C = C1 + C2. సో ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీంట్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, ఫీల్డ్ బిట్వీన్ టూ చార్జెస్, నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. నెక్స్ట్ 8th కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఫార్ములాస్ వచ్చేసి ఓమ్స్ లా V = IR. నెక్స్ట్ పవర్ IR = V²/R. నెక్స్ట్ సిరీస్ R = R1 + R2. నెక్స్ట్ ప్యారలల్. దీని ప్యారలల్ ఏం వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ రిపీటెడ్ బిట్స్ వచ్చేసి వీన్స్టోన్ బ్రిడ్జ్ గురించి, కిర్చాఫ్ సర్క్యూట్ లూప్స్ నుంచి, హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రిపీటెడ్ బిట్స్ ఇవి. నెక్స్ట్ 9th మ్యాగ్నెటిజం. ఫార్ములాస్ ఫోర్స్ F = BIL sin θ. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మొమెంటం M = IA. నెక్స్ట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వానోమీటర్ = అమ్మీటర్/వోల్ట్మీటర్ కన్వర్షన్స్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చేసి డైరెక్షన్ యూజింగ్ ఫ్లెమింగ్స్ రూల్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ ఏ లూప్. నెక్స్ట్ కన్వర్షన్ ఫ్యాక్టర్. సో వీటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్పినవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్, ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ వీటికి ఇవ్వండి. నెక్స్ట్ 10th ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి ఫార్ములాస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ = -dπ/dt. ఇండ్యూస్డ్ కరెంట్ I = ఎలక్ట్రిక్ ఫీల్డ్/R. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చేసి ఫ్లక్స్ చేంజ్ ఇన్ క్యాలిక్యులేషన్, లెంజిస్ లా డైరెక్షన్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 11th ఆప్టిక్స్. ఫార్ములాస్ వచ్చేసి లెన్స్ బై మిర్రర్ 1/F = 1/V - 1/U. V అంటే ఇమేజ్, ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుద్దో దాన్ని V అంటాం, ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ U. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ M = V/U. నెక్స్ట్ లెన్స్ పవర్ P = 1/F. మోస్ట్ ఆస్క్డ్ వచ్చేసి ఇమేజ్ లొకేషన్, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. నెక్స్ట్ లెన్స్ కాంబినేషన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 12th వచ్చేసి ఇది లాస్ట్ లెసన్. ఈ లెసన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ ఇవి తీసుకోండి. వీటిలో నుంచి ఎక్కువ గ్యాదర్ చేసి ప్రీవియస్ వాటిని బేస్ చేసుకొని క్రియేట్ చేసా ఈ నోట్స్ అనేది. ఒకసారి రాసి పెట్టుకోండి మీరు కూడా. నెక్స్ట్ 12th మోడర్న్ ఫిజిక్స్. ఫార్ములాస్ ఫోటో ఎలక్ట్రిక్ E = HF - nu. నెక్స్ట్ బోర్డ్ ఎనర్జీ En = -13.6/h². రేడియో యాక్టివిటీ డికే. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చేసి స్టాపింగ్ పొటెన్షియల్, ఫోటాన్ ఎనర్జీ, హాఫ్ లైఫ్ క్యాలిక్యులేషన్. సో ఈ క్వశ్చన్స్ రావచ్చు. ప్రతి లెసన్ నుంచి నేను ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని
బేస్ చేసుకొని ఇంపార్టెంట్ ఫార్ములాస్ బేస్ చేసుకొని చేసా. ఇంకా మీకు అర్థం కాకుంటే కామెంట్ చేయండి. అలా వీటికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో మర్చిపోకుండా నోట్స్ ఒకసారి రాసి పెట్టుకోండి ఎంసెట్ గురించి.